Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అలాగే EB5 వీసా ఎక్స్పర్ట్ అయిన అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు. ముఖ్యంగా ఇండియన్స్ తలరాత మార్చబోతున్న ట్రంప్, మరి ఈ అప్డేట్ గురించి ఏంటో సార్ మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. ట్రంప్ తీసుకురాబోయే ఒక కొత్త లా కేవలం ఇండియన్సే కాదు, నాన్ రెసిడెన్షియల్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలరాత మార్చబోతున్నారు అని తెలుస్తూ ఉంది. ఇందులో ఒక రకంగా చెప్పాలంటే నాగార్జున గారు, అమలా గారు, అఖిల్ గారు వీళ్ళ స్టోరీ కూడా ముడిపడి ఉంది అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు నాతో పర్సనల్గా. మీరు ఎలా ఏం చెప్తారు? ఈ మొత్తం ఈ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ ఇస్తారు. సో ఏంటంటే మనకి యుఎస్ నెట్వర్క్ సర్క్యులేట్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా ఎవరన్నా యుఎస్లో పుట్టారనుకోండి, వాళ్ళకి డైరెక్ట్గా బై బర్త్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది, బికాస్ దే ఆర్ బోర్న్ ఇన్ యుఎస్ కాబట్టి. సో దానికి ఏంటి అంటే ఇంతకుముందు విజిట్ వీసా మీద కూడా వెళ్ళి పిల్లలకి అనేవాళ్ళు. యూజువల్గా ఏంటంటే విజిట్ వీసా 6 months 8 months ఇస్తారు, బట్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ప్రెగ్నెంట్గా ఉండొచ్చు. అంటే మనకి వీసా స్టాంప్కి వెళ్ళినప్పుడు అడుగుతారు, అడిగినప్పుడు ఏంటంటే చెప్పకుండా ఇది చేస్తే ఒక్కోసారి అప్రూవ్ అయితే వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ వచ్చేది. అలానే ఎవరైనా ఇండియన్స్ కూడా వాళ్ళు అక్కడ చదువుకోవడానికి వెళ్ళినా లేకపోతే జాబ్ ద్వారా వెళ్ళినా అక్కడ సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకొని లైక్ పిల్లలకి కనుక బర్త్ ఇచ్చారనుకో, డెఫినెట్గా ఏంటంటే వాళ్ళ పిల్లలు సిటిజన్స్ అవుతారు. వీళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చిద్దో లేదో తెలియదు, కానీ వాళ్ళు అయితే డైరెక్ట్ సిటిజన్ అయిపోతున్నారు పిల్లలు. సో ఎప్పుడైతే పిల్లలు సిటిజన్ అవుతారో, ఒకవేళ పేరెంట్స్కి కనుక గ్రీన్ కార్డ్ వచ్చే సిచ్యువేషన్ లేదనుకో, వాళ్ళు 18 years వచ్చాక వాళ్ళు స్పాన్సర్ చేయాలి. మళ్ళీ దానికి వెయిటింగ్ లిస్ట్ ఉండకూడదు పేరెంట్స్ స్పాన్సర్ చేసినప్పుడు. అయితే మనకి యుఎస్ సర్కిల్లో సర్క్యులేట్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ట్రంప్ ఒక డ్రాఫ్ట్ అనేది తీసుకొచ్చారు ఒక పాలసీకి రిలేటెడ్. ఆ పాలసీ ఏంటి అంటే, ఎవరన్నా అక్కడ బై బర్త్ మ్యాండేటరీగా సిటిజన్ అవ్వాలి అంటే ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి వాళ్ళ పిల్లలు కనుక అక్కడ పుడితే సిటిజన్ అవ్వాలంటే ఎయిదర్ వన్ ఆఫ్ ద పేరెంట్స్ షుడ్ బి సిటిజన్ అన్నట్టు. ఓకే, అది ఏంటి అంటే మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో లైక్ యుఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 14th amendment ప్రకారం చూసుకుంటే బర్త్ బై సిటిజన్షిప్ అనేది ఉంది. ఓకే, సో దానికి కాంట్రడిక్టరీ అయిద్దేమో అన్న ఉద్దేశంతో ఉన్నారు. సో లీగల్గా కాంట్రడిక్టరీ అయితే అప్లికబుల్ అయిద్దా లేదా అనేది చూడాలి. మళ్ళీ అది ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అనేది కూడా డెప్త్లోకి వెళ్తే, ఇప్పుడు ఇల్లీగల్గా మైగ్రేట్ అవుతున్నారు ఎవరన్నా, మైగ్రేట్ అయ్యి అక్కడ పిల్లలకి బర్త్ ఇచ్చారనుకోండి, వాళ్ళు సిటిజన్స్ అయిపోతున్నారు. ఓకే, సో పాలసీలో అప్పుడు ఏం పెట్టచ్చు, ఎక్స్క్లూడింగ్ పీపుల్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ లీగల్లీ అని పెట్టే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఇల్లీగల్గా మైగ్రేట్ అయిన వాళ్ళకి కూడా పిల్లలు సిటిజన్స్ అయిపోతుంటే, సో లీగల్గా అన్ని విధానాలు ఉండి స్టాండర్డ్ ప్రాసెస్ ఉండి ఆప్ట్ చేసుకునే వాళ్ళకి ఇల్లీగల్గా మైగ్రేట్ వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటుంది అని దాన్ని బేస్ చేసుకొని చాలా లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్, ఇంకా బయటకు రావాల్సిన న్యూస్ అనమాట. సో దీని రియాలిటీ ఏంటనేది మనకు తెలిసిద్ది, ఇంకా తెలియదు. సో మనకి యూజువల్గా EB5 వీసా గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి, EB5 వీసాలో ఎలా ఉంటుంది అంటే ఎవరెవరు క్వాలిఫై అవుతారు ఏంటి అనేది మనం మాట్లాడుకోవాలి. సో ఒక అప్లికేషన్ కింద 8 crores మనం ఇన్వెస్ట్ చేస్తుంటే టు గెట్ గ్రీన్ కార్డ్, సో ఎంటైర్ ఫ్యామిలీ అంతా క్వాలిఫై అయిపోతారు. ఓకే, సో ఎంటైర్ ఫ్యామిలీ అనగానే వైఫ్, హస్బెండ్, 21 years బిలో ఉన్న అన్మ్యారీడ్ చిల్డ్రన్ వీళ్ళందరూ క్వాలిఫై అవుతారు. నో మోర్ ఏంటంటే చిల్డ్రన్ 21 years అబౌవ్ అంటే వాళ్ళు అడల్ట్స్ అవుతారు కాబట్టి. అలానే 5 to 7 yearsలో వాళ్ళకి ఏంటంటే EB5 ప్రాసెస్ ద్వారా వాళ్ళు 7 years సిటిజన్ అవుతారు కాబట్టి, లైక్ 7 years అనండి 8 years అనండి, సిటిజన్ అవ్వగానే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి సిటిజన్షిప్ స్పాన్సర్ చేయొచ్చు. లైక్ గ్రీన్ కార్డ్ వచ్చి వాళ్ళకి సిటిజన్స్ అవుతారు అప్పుడు. సో EB5 వీసాలో ఈ అడ్వాంటేజ్ ఉంది. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే, ఎవరైతే మైగ్రేట్ అవుతున్నారో వాళ్ళకి H1 వచ్చే సిచ్యువేషన్ లేదు, ఎంప్లాయర్ వర్క్ వీసా స్పాన్సర్ చేసే సిచ్యువేషన్ లేదు, జాబ్స్ వచ్చే సిచ్యువేషన్ లేదు. కొంచెం జాబ్ వచ్చి అన్నీ బాగున్నా కూడా గ్రీన్ కార్డు I-140 అప్రూవ్ అయినా కూడా గ్రీన్ కార్డ్ వచ్చే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే గ్రీన్ కార్డ్ రావాలి అంటే 100 years పైన తీసుకుంటుంది. మరి ఇవన్నీ తీసుకున్నప్పుడు అసలు గ్రీన్ కార్డే వచ్చే సిచ్యువేషన్ లేదంటే వాళ్ళు ఎప్పుడు సిటిజన్ అవుతారు అనేది పెద్ద క్వశ్చన్. నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కనుక మధ్యలో ఇక్కడ నుంచి తీసుకెళ్లారనుకోండి, లైక్ లెట్స్ వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్ళి ఉండొచ్చు, తర్వాత ఏంటంటే కాలేజెస్ అక్కడికే వెళ్తారు, మళ్ళీ వాళ్ళు ఏంటంటే అడల్ట్ అయినాక
వాళ్ళు కూడా సేమ్ ఈ ప్రాసెస్ రన్ చేయాలి. వాళ్ళు కూడా జాబ్ తెచ్చుకోవాలి. వాళ్ళు సిటిజన్స్ కాదు కాబట్టి వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలి. ప్లస్ ఏంటంటే పేరెంట్స్కి ఎప్పుడైతే గ్రీన్ కార్డు రాలేదో అలానే ఆ పేరెంట్స్ సిటిజన్స్ అవ్వలేరు కాబట్టి గ్రీన్ కార్డు రాకుండా. సో ఏంటంటే ఈ పిల్లలు ఏజ్ అవుట్ అయిపోయి వాళ్ళు ఏంటంటే ఈ ఫ్యామిలీ నుంచి సపరేట్ యూనిట్ అయిపోతారు. అప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా ఇదే ఛాలెంజ్. వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలి. దే నీడ్ టు గో త్రూ ద సేమ్ ప్రాసెస్ అనమాట అగైన్. మళ్ళీ వాళ్ళకి రావాలన్నా కూడా అప్పుడు ఈ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. సో ఇదంతా ఎక్కడికి దారితీస్తుంది? దానివల్ల అసలు రియల్ సినారియో ఆఫ్ గెటింగ్ గ్రీన్ కార్డ్ ఎన్ని రోజులు పట్టింది, అసలు ఫాస్ట్గా వచ్చే సిచ్యువేషన్ ఉందా లేదా, అది EB5 ఆప్ట్ చేసుకుంటే ఈ స్ట్రగుల్స్ అన్నీ ఓవర్కమ్ చేసే అవకాశం ఉందన్నమాట.